ఒబ్బిలి బ్రహ్మన్న. దాంట్లో హీరో ఎవరు? కృష్ణరాజు భయ్. కృష్ణరాజా? నీ తండ్రి. కృష్ణరాజు అంటే తెలవదా? ఫాల్తుగా లెక్క సైన్మాలు చూడవు బిడ్డ. కృష్ణరాజు అంటే ఏమనుకున్నావు? పుట్టుంటాడు భయ్, గింతంత కళ్ళుంటాయి, షేర్ తీరుంటాడు అనుకో. నీ తండ్రి ఇట్లా చూసిండంట చాలు పబ్లిక్ పిసా వెళ్ళాలి. ఎంత ఇజ్జత్ ఉన్నాడంటే గా గావులా గాయన తినమంటే తినాలి, పండుకోమంటే పండుకోవాలి, లేగమంటే లేగవాలి. గంత ఇజ్జత్ ఉన్నాడు అన్నట్టు. ఎవడైనా ఫాల్తుగాడు పొరపాటు చేసిండనుకో గాని తానికి తీసుకుపోతాడు. ఆయన ఏం చేస్తాడు తెలుసా? గావులో చౌరస్తూ ఉంటది కదా, గాడకపోతాడు. గిట్ల బండ మీద గిట్ల కూకుంటాడు. కూకుని ఏం చేసిండు అనుకున్నావు? ఒక గుంజా బాతిండు, అండ్ల కత్తి పొడిచిండు. తీస్తా పొడుస్తా, తీస్తా పొడుస్తా, తీస్తా పొడుస్తా అంటాడు భయ్. ఇంట్లో వాళ్ళు పడింది. పారి నా బిడ్డ వస్తున్నాడు రా, ఒక్కసారి చూడరా. అదే ఎట్లున్నాడు చూడు. నీ తండ్రి 365 రోజులు వాల్ పోస్టర్ లెక్క కళ్ళ కళ్ళ కళ్ళకల్లాడుతున్నా నా బిడ్డ. బిడ్డ ఆట వదిలేసిండ్రా. సెలవులు ఇచ్చారా అనే నీ ఉద్దేశం? గంతే మళ్ళా ఇచ్చారు, అందుకే ఇంటికి రాక తప్పలేదు. మంచిగైంది గాని బిడ్డ, వరంగల్ జిల్లాలే ఆడికెళ్ళి నీకు 100 రోజులు పిక్చర్ లాంటి సంబంధం వచ్చింది బిడ్డ. పిల్ల ఎట్లుంటది అనుకున్నావు? సాయిత్రమ్మలే. ఏంద్రా గట్ల చూస్తావు? సాయిత్రం అంటే ఎవరనుకున్నావు? ఓల్డ్ పిక్చర్ హీరోయిన్. దాని లెక్క జబర్దస్త్ ఉంటది. వరల్డ్ రైట్స్ కి 4 లక్షలు ఇస్తాం, బొమ్మనిచ్చేయి అన్నారు. ఫూ, నీ తండ్రి 4 లక్షలు ఇస్తావు? మా బొమ్మ అంటే ఏమనుకున్నావే? 100 సంవత్సరాలు గ్యారంటీ గల బొమ్మ, 5 లక్షలు ఇస్తా అన్న. ఒప్పుకున్నారు. ఇవాళ రేపు అగ్రిమెంట్ చేసుకునేందుకు వస్తారు. ఒప్పుకోమంటావు? నువ్వు ఒప్పుకో మానుకో, నువ్వు తెచ్చిన పిల్లలు మాత్రం నేను సస్టే చేసుకోండి. అది సావిత్రి అమ్మలా ఉండని, లేకపోతే కాంచనమాల అమ్మలా ఉండని నాకు అనవసరం. మళ్ళీ ఈ విషయం మాట్లాడమంటే నేను పట్టణం వెళ్ళిపోతాను అంతే. ఇదేంది భయ్యా? డిస్కషన్ అవుతుందేంది? గస్సల్ లోక జ్ఞానం లేని ప్రొడ్యూసర్ అంటే గీడే అనుకో రాదు. గిస్సంటోడు సినిమా ఫీల్డ్కి పనికిరాడు భయ్. అవు పనికిరాడు. నీ తండ్రి ఈ నెగిటివ్ రైట్స్ మీద నాకు 5 లక్షలు రావాలి. గంతే మద్రాస్. నమస్తే సుమన్ సారు. నమస్తే. నీతోని గౌతమిని హీరోయిన్ గా పెట్టి ఈ సత్యమూర్తి గారి డైరెక్షన్ లో సినిమా తీస్తున్నానంటే ఈ లైఫ్ కి ఇంకేం కావాలి? నా జన్మ ధన్యమైపోయింది అన్నట్టు. ఏమ్రమూర్తి, నీ లెక్క ఫాల్తు సినిమాలు తీస్తాననుకున్నావు, సుమన్ గారిని పెట్టి సినిమా తీస్తావే. మీ నాన్నగారికి సినిమా పిచ్చి మరీ ముదిరిపోతోందిరా. ఎవరితోనైనా చెప్పుకుంటే సిగ్గుచేటు. మొన్న ఉల్లిపొర కాగితం లాంటి లంగా జాకెట్ తీసుకొచ్చి అవి వేసుకుని నన్ను జయమాన్లా డాన్స్ చేయమని ఓ రాత్రంతా పోరు పెట్టారా. వీలైనంత త్వరగా నాన్నని వైజాగ్ తీసుకెళ్లి పిచ్చాసుపత్రిలో చేర్పిస్తే గాని. అమ్మా, వాళ్ళెవరు? ఆయన జగన్నాథం గారని మిలిటరీ మనిషిరా. ఆయనకి ఈ ఊళ్ళో భూములున్నాయి, కౌలుదారులు సరిగ్గా డబ్బివ్వడం లేదని ఆయన కుటుంబంతో సహా ఈ ఊరు వచ్చేసి మొన్ననే ఆ ఇల్లు కొనుక్కుని దాంట్లో దిగారు. మీ శాంతి వాళ్ళ అమ్మా నాన్న ఈ మధ్యనే మా ఎదురింట్లోనే దిగారు. అంచేత నువ్వు వెంటనే బయలుదేరి మా ఊరు వచ్చాయి. నీకు శాంతి కనిపిస్తుంది, మనశ్శాంతిగా అనిపిస్తుంది. అయ్యయ్యో సుకు సుకు, అయ్యయ్యో కరు మై క్యా సుకు సుకు, అయ్యయ్యా కరు మై క్యా సుకు సుకు. సూకు సూకు అని కూస్తున్నాడు. ఆ కూతకు అర్థం ఏమిట్రా బృహస్పతి? సూకు సూకు అంటే అబ్బాయి గారు ప్రేమించిన పిల్ల పేరు సూర్యకుమారి అయి ఉండొచ్చండయ్యా, అందుకే సూకు సూకు అంటే. బొబ్బిలి బ్రహ్మన్న. దాంట్లో హీరో ఎవరు? కృష్ణరాజు భయ్. కృష్ణరాజా? నీ తండ్రి. కృష్ణరాజు అంటే తెలవదా? ఫాల్తుగా లెక్క సైన్మాలు చూడవు బిడ్డ. కృష్ణరాజు అంటే ఏమనుకున్నావు? పుట్టుంటాడు భయ్, గింతంత కళ్ళుంటాయి, షేర్ తీరుంటాడు అనుకో. నీ తండ్రి ఇట్లా చూసిండంట చాలు పబ్లిక్ పిసా వెళ్ళాలి. ఎంత ఇజ్జత్ ఉన్నాడంటే గా గావులా గాయన తినమంటే తినాలి, పండుకోమంటే పండుకోవాలి, లేగమంటే లేగవాలి. గంత ఇజ్జత్ ఉన్నాడు అన్నట్టు. ఎవడైనా ఫాల్తుగాడు పొరపాటు చేసిండనుకో గాని తానికి తీసుకుపోతాడు. ఆయన ఏం చేస్తాడు తెలుసా? గావులో చౌరస్తూ ఉంటది కదా, గాడకపోతాడు. గిట్ల బండ మీద గిట్ల కూకుంటాడు. కూకుని ఏం చేసిండు అనుకున్నావు? ఒక గుంజా బాతిండు, అండ్ల కత్తి పొడిచిండు. తీస్తా పొడుస్తా, తీస్తా పొడుస్తా, తీస్తా పొడుస్తా అంటాడు భయ్. ఇంట్లో వాళ్ళు పడింది. పారి నా బిడ్డ వస్తున్నాడు రా, ఒక్కసారి చూడరా. అదే ఎట్లున్నాడు చూడు. నీ తండ్రి 365 రోజులు వాల్ పోస్టర్ లెక్క కళ్ళ కళ్ళ కళ్ళకల్లాడుతున్నా నా బిడ్డ. బిడ్డ ఆట వదిలేసిండ్రా. సెలవులు ఇచ్చారా అనే నీ ఉద్దేశం? గంతే మళ్ళా ఇచ్చారు, అందుకే ఇంటికి రాక తప్పలేదు. మంచిగైంది గాని బిడ్డ, వరంగల్ జిల్లాలే ఆడికెళ్ళి నీకు 100 రోజులు పిక్చర్ లాంటి సంబంధం వచ్చింది బిడ్డ. పిల్ల ఎట్లుంటది అనుకున్నావు? సాయిత్రమ్మలే. ఏంద్రా గట్ల చూస్తావు? సాయిత్రం అంటే ఎవరనుకున్నావు? ఓల్డ్ పిక్చర్ హీరోయిన్. దాని లెక్క జబర్దస్త్ ఉంటది. వరల్డ్ రైట్స్ కి 4 లక్షలు ఇస్తాం, బొమ్మనిచ్చేయి అన్నారు. ఫూ, నీ తండ్రి 4 లక్షలు ఇస్తావు? మా బొమ్మ అంటే ఏమనుకున్నావే?
100 సంవత్సరాలు గ్యారంటీ గల బొమ్మ 5 లక్షలు ఇస్తా అన్న ఒప్పుకున్నారు. ఇవాళ రేపు అగ్రిమెంట్ చేసుకునేందుకు వస్తారు. ఒప్పుకోమంటావు? నువ్వు ఒప్పుకో మానుకో, నువ్వు తెచ్చిన పిల్లలు మాత్రం నేను సస్టే చేసుకోండి. అది సావిత్రి అమ్మలా ఉండని లేకపోతే కాంచనమాల అమ్మమ్మలా ఉండని నాకు అనవసరం. మళ్ళీ ఈ విషయం మాట్లాడమంటే నేను పట్నం వెళ్ళిపోతాను అంతే. ఇదేంది భయ్యా డిస్కషన్ అవుతున్నదేంది? గస్సల్లోక జ్ఞానం లేని ప్రొడ్యూసర్ అంటే గీడానుకో రాదు. గిస్సంటోడు సినిమా ఫీల్డ్కి పనికిరాడు భయ్. అవు పనికిరాడు. నీ తండ్రి ఈ నెగిటివ్ రైట్స్ మీద నాకు 5 లక్షలు రావాలే గంతే మద్రాస్. నమస్తే సుమన్ సారు. నమస్తే. నీతోని గౌతమిని హీరోయిన్ గా పెట్టి ఈ సత్యమూర్తి గారి డైరెక్షన్ లో సైన్ మదిస్తానంటే ఈ లైఫ్ కి ఇంకేం కావాలి? నా జన్మ ధన్యమైపోయింది అన్నట్టు. హేమ్రమూర్తి, నీ లెక్క ఫాల్తు సైన్ మదిస్తాననుకున్నావు, సుమన్ గారిని పెట్టి సైన్ మదిస్తావే. మీ నాన్నగారికి సినిమా పిచ్చి మరీ ముదిరిపోతోందిరా. ఎవరితోనన్నా చెప్పుకుంటే సిగ్గుచేటు. మొన్న ఉల్లిపొర కాగితం లాంటి లంగా జాకెట్ తీసుకొచ్చి అవి వేసుకుని నన్ను జయమాన్లా డాన్స్ చేయమని ఓ రాత్రంతా పోరు పెట్టారా. వీలైనంత త్వరగా నాన్నని వైజాగ్ తీసుకెళ్లి పిచ్చాసుపత్రిలో జరిపిస్తే గాని. అమ్మా వాళ్ళెవరు? ఆయన జగన్నాథం గారని మిలిటరీ మనిషిరా. ఆయనకి ఈ ఊళ్ళో భూములున్నాయి. కౌలుదారులు సరిగ్గా డబ్బివ్వడం లేదని ఆయన కుటుంబంతో సహా ఈ ఊరు వచ్చేసి మొన్ననే ఆ ఇల్లు కొనుక్కుని దాంట్లో దిగారు. మీ శాంతి వాళ్ళ అమ్మా నాన్న ఈ మధ్యనే మా ఎదురింట్లోనే దిగారు. అంచేత నువ్వు వెంటనే బయలుదేరి మా ఊరు వచ్చాయి. నీకు శాంతి కనిపిస్తుంది, మనశ్శాంతిగా అనిపిస్తుంది. అయ్యయ్యో సుక్కు సుక్కు, అయ్యయ్యో కరుమైక్యా సుక్కు సుక్కు, అయ్యయ్యా కరుమైక్యా సుక్కు సుక్కు. వాడు సూకు సూకు అని కూస్తున్నాడు. ఆ కూతకు అర్థం ఏమిట్రా బృహస్పతి? సూకు సూకు అంటే అబ్బాయి గారు ప్రేమించిన పిల్ల పేరు సూర్యకుమారి అయి ఉండొచ్చండయ్యా. అందుకే సూకు సూకు అంటున్నారు. అదేమిట్రా ఇలా అర్ధాంతరంగా బయలుదేరేది? ఉత్తరం వచ్చిందమ్మా, అర్జెంట్ గా వెళ్ళాలి. నానా నేను బయలుదేరుతున్నా. నీ పెళ్లి విషయం ఎటు తెచ్చకుండా ఇప్పుడు బయలుదేరేమిట్రా? ఇంకా తేల్చేదే ఉంది నాన్న, ఆ పని మీద వెళ్తున్నాను. ఓ 5-6 నెలల లోపున అటువైపు నుంచి కూడా అంగీకారం పొందాక అప్పుడొచ్చి మీతో చెప్తాను. 6 నెలల్లోపు ఆ పని వల్ల అవుతుందా? తప్పకుండా. మొండి మనిషివి. నీ వాదనే నీది కానీ మా మాటలు వినిపించుకోవు కదా. సరే అలాగే నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. ఇవాళ ఏప్రిల్ 14, అక్టోబర్ 15 కల్లా నీ ప్రేమ విషయంలో నువ్వు ఓ దారిని పడకపోతే ఆ మర్నాడు నేను కుదిర్చిన పెళ్లి నువ్వు చేసుకు తీరాలి. దానికి ఒప్పుకుంటావా? డన్. ఈ లోపు నా గురించి కానీ నా పెళ్లి గురించి కానీ మీరు ఏమీ ఆలోచించకూడదు, ఏ ప్రయత్నాలు చేయకూడదు. అక్టోబర్ 15 లోపు ఓ చక్కటి శుభవార్తతో సహా వచ్చి మీ ముందు వాళ్తాను. ఇట్స్ ఎ ఛాలెంజ్. రే రావుడు, ఒక్క ఉత్తర ముఖ రాష్ట్ర బస్ స్టాండ్కి వచ్చావు కదరా. ఆ ఇంత చిన్న ఊళ్ళో ఆ మాత్రం కనుక్కోలేకపోతా అన్న ధైర్యంతో వచ్చాను రా. అవును, ఈ ఊళ్ళో ఎవరికి వాడే మీ ఇంటి అడ్రస్ చెప్పి వెళ్ళిపోతున్నారు కానీ మీ ఇంటి దాకా రమ్మంటే ఇదిగో వస్తానంటూ పారిపోతున్నారు ఏమిట్రా? ఇంకా సేపట్లో నీకే తెలుస్తుంది. అడుగు వస్తున్నాడు మా నాన్న. వారి ఈ పోరగాడెవ్వరు? పట్నంలో రూమ్మేట్ అని చెప్పానే రాంబాబు, ఇతనే. నమస్కారం. అబ్బా అచ్చు అక్క నా పిల్లంట లెవెల్లో ఉన్నళ్ళి బిడ్డ ఫిగర్ అయితే లేదు. నువ్వు డెఫినెట్ 200 రోజు బొమ్మే. సూరి ఇంద కాఫీ. అమ్మా ఇతనే నా రూమ్మేట్ రాంబాబు. నమస్కారం అమ్మా. నమస్కారం బాబు. మీ ఇద్దరు అన్నదమ్ముల్లా ఎంతో కలివిడిగా ఉంటారని మా సూరి ఎప్పుడూ చెప్తుంటాడు బాబు. సెలవులు కదమ్మా, ఆ. 4 రోజులు మా ఊళ్ళో ఉంది కానీ రారా అంటే వచ్చాడు. అలాగే గట్లనే ఉండమని రాదురా, మనకేం లాస్ అవుతుంది? 4 దినాలు కాకపోతే ప్రేమాభిషేకం తీర్నా ఏడాది పాటు మన థియేటర్లోనే ఉండమను. ఇదిగో బిడ్డ బిల్ అయితే తీసుకో. బిల్లా? అవు బిల్ ఎందుకండి? ఇప్పుడు నువ్వు తాగిన కాపీకి పైసలు ఎవరిస్తారే? ఆ? చూడు బిడ్డ, నేను పైసలు తాన చాలా నిక్కచ్చుకుంటా. గిట్ల పైసా కూడబెట్టి 10 లక్షలు చేసి మా మూర్తిగాడు ఏడ్చి చచ్చేటట్టుగా సైన్ మదీసేటందుకు వెళ్ళిపోతా మద్రాస్. ఏం సినిమా అండి? ఖైదీ. ఆహా. అందులో హీరో ఎవరనుకున్నావు? ఆ. చిరు అంటారు చూడు, గదేన్వయ చిరంజీవి. నీ తండ్రి యాక్టింగ్ అయితే ఇలా చేసింది అన్నట్టు. అందులో ఒక ఇలన్ గాడు ఉన్నాడు. ఎప్పుడనుకున్నావు? మన రావు గోపాలరావు పోయి ఆడ అచ్చు రాక్షసుడు అన్నట్టు. ఆడేం చేసింది తెలుసా? చిరంజీవి గారిని ఒక కేసులో ఇరికించిండు. గంతే చిరంజీవి పరేషన్ అయిపోయి ఉరకబట్టిండు. ఎక్కడికి పోయిండు అనుకున్నావు? జంగల్ పోయిండు బిడ్డ. జంగల్ అంటే గస్సుంటి గిస్సుంటి జంగల్ అనుకున్నావు. అందులో షేర్లుంటాయి, పుళ్ళుంటాయి, ఏనుగులుంటాయి. నీ తండ్రి ఒక్కడని పోయి అన్ని పూరంగా క్రూర జంతువులు అన్నట్టు. అందులో చిరంజీవి ఉరకబట్టిండు, వెనక మాల పోలీసులు ఉరకబట్టిండు. ముందు చిరంజీవి ఉరకబట్టిండు, వెనక మాల పోలీసులు ఉరకబట్టిండు. గట్ల అలా ఎంతసేపు ఊరుకుతారు? 2.5 గంటల సైన్మా పోయి గట్ల ఉరుకుతూనే ఉంటారు. ముందు చిరంజీవి ఉరకబట్టిండు, వెనక మాల పోలీసులు ఉరకబట్టిండు. ముందు చిరంజీవి, వెనక మాల పోలీసులు. ఒరే రావుడు, నువ్వు ఎక్కడున్నావు? నీకు అర్జెంట్ పనుందిరా. అబ్బా, మీ నాన్న నా మెదడు పూర్తిగా తినకుండా కాపాడేవరా? శాంతి గురించి అన్ని వివరాలు సేకరించి ఏమిట్రా అది? త్వరగా చెప్పు. విని నువ్వు బాధపడవు కదా. బాధపడరేట్రా? వాళ్ళ నాన్న అమ్మాయికి ఏదో సంబంధం ఖాయం చేశాడు రా.
అయిపోయిందిరా, అంతా అయిపోయింది. సంబంధం ఖాయం చేశారు కానీ పెళ్లి చేసేయలేదు కదా. నువ్వు అలా 16 వారాలు మునిగిపోయిన వాళ్ళ డేరా పడిపోకు. సంబంధం ఖాయం చేశారంటే పెళ్లి కుదిరిపోయినట్టే కదరా. కాదు, వాళ్ళ అమ్మా నాన్న చూపించిన మనిషి ముందు బొమ్మలా తలంచడానికి శాంతి ఏం పసిపిల్ల. నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టే ఆ అమ్మాయి నిన్ను కూడా ప్రేమిస్తుంది. ఇది తేలిపోయిన విషయమే కదా. అదే ఇంకా గట్టిగా తేలలేదురా. అదే నేను తేల్చేయమంటున్నాను. రేపు ఎలాగైనా సరే శాంతిని ఒంటరిగా కలువు. మీ మధ్య ఉన్న మంచుతనం తప్పించి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని సూటిగా చెప్పేయి. కాసేపు కూర్చొని వెళ్దాం రండి. తండ్రి పరంధామ శ్రీకృష్ణ వాసుదేవ. రాంబాబు నువ్వా? ఇలా శివాలయంలో నంది పోతులు పడుకున్నావుటయ్యా? అంటే అది మెట్టు మెట్టికి నంది పోజోటి పెడతాను మొక్కున్నా అనమాట అండి. అదనమాట. భగవంతుడంటే మహాభక్తి మన రాంబాబుకి. అవునండి, మనం కేవలం ఆడే బొమ్మలం. ఆడించేవాడు ఆ భగవంతుడే కదండి. ఏంటి బాబు ఏమన్నా? మనం ఆడే బొమ్మలమన్నా? అక్కయ్య గారు ప్లీజ్, ఇక్కడ బాగుండదు. మీరు ఇలా గుడి ముందు రెచ్చిపోతే దేవుడు ఏమైనా అనుకుంటాడు. ప్లీజ్ కంట్రోల్ చేసుకోండి. మీ చిట్టి కూడా మనందరం ఆడే బొమ్మలం అనే అనేవాడు, కానీ నేను మీ చిట్టిని కాదుగా. ప్లీజ్ దయచేసి శాంతించండి. అదన్నమాట. ఏమీ తోటక అలా 4 గుళ్ళు తిరిగి గుళ్ళు చూసేద్దామని బయలుదేరావయ్యా. అవును, నువ్వు ఈ ఊళ్ళో ఉన్నావేటి? ఇది మన సూరిగాడు రండి. రమ్మని ఉత్తరం రాస్తే 4 రోజుల క్రితమే వచ్చా. ఏమేవ్ విన్నావా? ఇది మన సూరిబాబు వాళ్ళ ఊరు. ఆ. ఎంతక్క ఇంకా 4 రోజులు ఇక్కడే ఉండి రోజు దైవ దర్శనం చేసుకోవచ్చు. అది మీరుండడానికి ఏమండి, ఎన్ని రోజులైనా ఉండొచ్చు. కాకపోతే సూరిబాబు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఊరికి వెళ్ళారన్నమాట అండి. అదనమాట. ఏ ఊరు వెళ్ళారు? అది వాళ్ళ బంధువులు ఎవరో పోతేను చూడడానికి వెళ్ళారన్నమాట అండి. అదనమాట. పోన్లేండి, ఈసారి మళ్ళీ ఎప్పుడైనా వెళదాం. పదండి బయలుదేరదాం. వస్తాం రాంబాబు. మంచిదనమాట అండి. వస్తా నాయనా. అదనమాట. కృష్ణ వాసుదేవ పరంధామ విభూషణ. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.